ఉన్నారా? బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ అని కాదు, బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒకరని కాదు, నేను చెప్పాను కదా నా కాలేజ్ మేట్స్ ఉన్నారని. సో ఇప్పటి నుంచి నేను మీ బెస్ట్ ఫ్రెండ్ అవుతా. సో ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్దాంరా? ఫలక్నామా ప్యాలెస్ వెళ్దామా? సో ఎంత తెచ్చారు బ్యాగ్లో? 2 లక్షలు ఉన్నాయా? అంటే అలా అని కాదు, కానీ నేను ఎక్కువ ఎవరితో ట్రావెల్ చేయలేదు శివ గారు. ఓకే. సో నమ్మక ఒక అమ్మాయిని నమ్మాను. నేను ఈవెన్ నా 10th క్లాస్ అయినా ఇంటర్ క్లాస్ అయినా జస్ట్ ఫోన్ మాట్లాడమే. ఇప్పటికీ లిటరల్ వాళ్ళని కలవని కూడా ఎక్కువ. ఆ అమ్మాయి రోజు రావడం చేయడం, బాగా చూసుకోవడం, తినిపించడం, నాకు హెడ్ ఎక్ వస్తుంది అన్నప్పుడు అలా హెడ్ మసాజ్ చేయడం అవి చేస్తే అరే ఇది ఫ్రెండ్షిప్, ఇది ట్రూ ఫ్రెండ్షిప్ అనుకున్నా. ఓకే. కథ ఎన్నికల నుంచి గొయ్యదవుతుంది అనుకోలే. గొయ్యదోడ ఇక్కడ గుండె గీకి పంగనాలు పెట్టిపోయింది. నారాయణ నారాయణ నారాయణ, నేను ఎంత నారాయణ అంటారో అంత నారాయణ చేసి వెళ్ళిపోయింది ఆమె. ఆమె గురించి తర్వాత ఎంక్వైరీ చేస్తే ఈవెన్ నా జిమ్ వాళ్ళే ఆమెతో కలిసినప్పుడు ఎవరు ఏమనలేదు. విడిపోయిన తర్వాత జిమ్లో బ్రదర్స్ ఉంటారు కదా, కొంచెం సాడ్గా ఉండి జిమ్ అసలు ఆ అమ్మాయితో కట్ అయిన తర్వాత ఒక అబ్బాయితో నేను ఎలా అయితే దూరం అయితే అలా డిప్రెషన్కి వెళ్ళిపోయా. 3-4 months నేను జిమ్ కూడా ఆపేశాను, వెళ్ళలేదు, బయటకు కూడా వెళ్ళలే. అరే నేనేంది ఒక అమ్మాయి పెట్టడం ఏంది, ఆ అమ్మాయి అబద్ధాలు చెప్తే నేను నమ్మడం ఏంటి అని చాలా మొత్తం ఒక రూమ్ లో ఉండిపోయినా నేను అంతే. ఇంకా 3 months తర్వాత జిమ్కి వెళ్తే అందరికి అప్పటికే లీక్ అయిపోయింది. వాళ్ళందరూ అన్నారు బ్రదర్స్, అయితే చెప్దాం అనుకున్నా సిస్టర్, కానీ ఆమెతో మీరు బాగున్నారు కదా, సో అంత బాగున్నప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు కదా అని చెప్పాను. అనుకుంటామని చెప్పలేదంట.